ఈ బాంబ్ బ్లాస్టులు జరిగాయి. నిన్న కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది విమానాశ్రయానికి. రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి నిన్న బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేక్ ఆర్ రియల్ అనే దానికంటే ఏ చిన్న అలజడి వచ్చినా కానీ యావత్ హైదరాబాద్ యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదైనా అనుమానంగా ఉన్నా కానీ, అనుమానాస్పద పరిస్థితులు కనపడినా కానీ ఖచ్చితంగా పోలీసులకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా మంచిది. ఖచ్చితంగా అనుమానాస్పద వ్యక్తులు మనకు ఎదురైనా కానీ, వాళ్ళ కదలికలు అనుమానంగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా పోలీసులకు మనం సమాచారం ఇస్తే మరింత దీన్ని అవాయిడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మొన్నటి నుంచి కూడా మనం ఈ మాట మాట్లాడుకుంటా ఉన్నాం. ఎర్రకోట వద్ద పేలుడు ఉగ్రఘాతుకమే, దేశ వ్యతిరేక శక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డాయి. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం అంట. పరారులో మరో ఉగ్ర వైద్యుడు అంట, నిసరుల్ హస్సాన్ అంట అతని పేరు. సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నాటోలో భాగమైన టర్కీని ఉగ్ర డెన్గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్య దేశాలన్నిటిపై దాడి చేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండడంతో టర్కీపై భారత్ దాడి చేయదన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెప్తా ఉన్నారు.